అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. అంటే అరుణాం కరుణాతరంగితాక్షిం. అరుణాం అంటే ఉదయ సూర్యుడు వంటి ఎర్రటి కాంతి, కరుణాతరంగితాక్షి కరుణా తరంగాలతో నిండిన కళ్ళు, ధృతపాశాంకుశ పుష్పబాణ చాపం అంటే దేవి చేతుల్లో 4 ఆయుధాలు ఉన్నాయి. పాసం అంటే ఉచ్చు, మన బంధాలు, మమకారం, అహంకారం. అంకుశం అంటే తప్పు మార్గంలో వెళ్తే మనల్ని సరిదిద్దే దివ్య నియంత్రణ. పుష్పబాణాలు ప్రేమ, సౌమ్యత, మృదుత్వం. చాపం అంటే విల్లు, సంకల్ప శక్తి. అమ్మ మనల్ని శిక్షించడానికి కాదు, మార్గదర్శనం చేయడానికి ఈ ఆయుధాలు. అనిమాదిభిరావృతాం మయూకైః అంటే అనిమ, లఘిమ, గరిమ, మహిమ అనే అష్టసిద్ధులు ఆమె చుట్టూ కాంతిరేఖల్లా ఉన్నాయి. అహమిత్యేవ విభావయే భవానీం, ఆమెనే నేను అని ధ్యానించాలి. ఇది అత్యంత గొప్ప ఉపదేశం. అంటే భక్తి చివరికి జ్ఞానంగా మారాలి. అమ్మ నాకు వేరు కాదు, నేనే అమ్మలో భాగం అని అర్థం.